ఫస్ట్ ఒక స్టేట్ తీసుకుంటాను. ఈ స్టేట్కి ఒక పేరు పెట్టి మనం ఫర్మ్కి సంబంధించిన స్టేట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి షో ఫర్మ్ టైటిల్ అనే పేరుతో ఒక స్టేట్ తీసుకొని సెట్ స్టేట్కి సెట్ షో ఫర్మ్ టైటిల్, ఇది సెట్ స్టేట్. అండ్ యూ స్టేట్లో బై డిఫాల్ట్ ఇనీషియల్గా ఇది ట్రూ వాల్యూ ఇచ్చారు. ఎందుకు ఇచ్చాను? ఇక్కడ చూడండి, మన డాక్యుమెంట్లో ఈ ఫర్మ్, ఈ యాడ్ ఫర్మ్ ఉంది కదా, దీన్ని చూపించాలా వద్దా అనేది డిసైడ్ చేయడానికి మనం ఇప్పుడు ఒక లాజిక్ రాస్తున్నాం. ఆ లాజిక్ ఎలా రాస్తున్నాం? ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే లాగిన్ అయ్యామో ఈ ఫర్మ్ నేమ్ వచ్చింది కదా, ఈ ఫర్మ్ నేమ్ ఉన్నప్పుడు ఈ యాడ్ ఫర్మ్ అనే ఈ బటన్ కనిపించకూడదు. కాబట్టి మన లోకల్ స్టోరేజ్లో మనకి ఫర్మ్ నేమ్ ఉంది, ఫర్మ్ ఐడి ఉంది, లాగిన్ టోకెన్ ఉంది. ఇప్పుడు ఈ ఫర్మ్ నేమ్ని బేస్ చేసుకొని మనం ఒక లాజిక్ రాద్దాం. సో మన ప్రాజెక్ట్లోకి వచ్చి ఆల్రెడీ లాగిన్ టోకెన్కి ఒక యూజ్ స్టేట్ యూజ్ చేసాం కదా, ఒక హుక్, యూజ్ స్టేట్ హుక్. అలాగే ఇంకొక యూజ్ స్టేట్ డిఫైన్ చేసి యూజ్ ఎఫెక్ట్, ఆల్రెడీ ఒక లాగిన్ టోకెన్కి సంబంధించి ఒక యూజ్ ఎఫెక్ట్ హుక్ యూజ్ చేసాం కదా. ఇప్పుడు ఇంకొక యూజ్ ఎఫెక్ట్ తీసుకొని ఈ యూజ్ ఎఫెక్ట్కి కండిషన్ ఏం రాస్తాం? ఇప్పుడు ఫర్మ్ నేమ్ బేస్ చేసుకొని, అంటే కాన్స్ట్ ఫర్మ్ నేమ్ అనేది లోకల్ స్టోరేజ్లో ఉంటే, లోకల్ స్టోరేజ్లో గెట్ ఐటమ్ ఈ మెథడ్ ద్వారా మనం ఫర్మ్ నేమ్ని గెట్ చేస్తున్నాం. గెట్ చేసి ఈ ఫర్మ్ నేమ్ అనే వేరియబుల్కి అసైన్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో ఒక కండిషన్ రాద్దాం. ఇఫ్, గుర్తుపెట్టుకోండి, ఎంటీ డిపెండెన్సీ చాలా ఇంపార్టెంట్, లేదంటే అప్లికేషన్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్కి ఇప్పుడు ఎంటీ డిపెండెన్సీ కూడా పాస్ చేశారు. ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ తీసుకొని ఇఫ్ ఫర్మ్ నేమ్ అనేది ట్రూ అయితే, అంటే లోకల్ స్టోరేజ్లో ఈ ఫర్మ్ నేమ్ అనేది స్టోర్ అయ్యి ఉంటే, అప్పుడు ఈ సెట్ ఫర్మ్ టైటిల్ ఉంది కదా, ఈ ఫంక్షన్ని ఫాల్స్ చేస్తున్నారు. సెట్ షో ఫర్మ్ టైటిల్, దీన్ని ఫాల్స్ వాల్యూ చేశారు. చేసినప్పుడు ఇది ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో, మన కాంపోనెంట్ ఎక్కడుంది? సైడ్ బార్. ఈ సైడ్ బార్లో ఉన్న ఈ యాడ్ ఫర్మ్ అనే బటన్ని డిజేబుల్ చేస్తున్నాం కనిపించకుండా. కాబట్టి ఈ ల్యాండింగ్ పేజ్ నుంచి ప్రాప్స్ పంపించారు. ఈ రెండు కాంపోనెంట్స్ క్లోజ్ చేసేస్తాను, కన్ఫ్యూజన్ ఉండదు. సైడ్ బార్ అండ్ ల్యాండింగ్ పేజ్, ఈ రెండింటితోనే ఇప్పుడు మనం డీల్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ షో ఫర్మ్ టైటిల్, ఈ స్టేట్ ఉంది కదా, దీన్ని ఈ సైడ్ బార్ కాంపోనెంట్కి పంపించాలి అంటే ప్రాప్స్. ఈ ప్రాప్స్ యూజ్ చేయడానికి మనం ఈ సైడ్ బార్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్కి ప్రాప్స్ పంపిస్తాం. ఇప్పుడు మన స్టేట్ ఏంటి? ఒకసారి స్టేట్ కాపీ చేస్తాను, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకుండా ఉండటం కోసం. ఈ కాపీ చేసి ఇప్పుడు ఈ సైడ్ బార్ కాంపోనెంట్లోకి వచ్చి ఇక్కడ దీన్ని పేస్ట్ చేసి ప్రాప్స్ కింద పంపించడానికి ఇలాగా ప్రాప్స్ అనేది పంపించారు. ఇప్పుడు ఈ ప్రాప్స్ని ఈ ల్యాండింగ్ పేజ్ సేవ్ చేసి సైడ్ బార్లోకి వెళ్ళి ఈ సైడ్ బార్ కాంపోనెంట్ ప్రాప్స్ రిసీవ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నేను ఇలాగా ఇది ఫార్వర్డ్ చేశాను. ఇప్పుడు ప్రాప్స్ రిసీవ్ చేసుకున్నది కాబట్టి ఇప్పుడు మనం కండిషన్ రాసుకోవచ్చు. ఈ కండిషన్ ఏ బేస్ మీద రాస్తున్నాం? ఈ షో ఫర్మ్ టైటిల్ అనేది ట్రూ అయితేనే ఈ యాడ్ ఫర్మ్ అనే బటన్ కనిపించాలి, లేదంటే కనిపించకూడదు. కాబట్టి ఇక్కడ నేను ఒక JSX తీసుకొని షో ఫర్మ్ టైటిల్, ఇది ఒక టర్నరీ ఆపరేటర్ తీసుకొని ఇది ట్రూ అయితే అప్పుడు కాలమ్ ద్వారా మనం ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని డిఫైన్ చేస్తున్నాం. ట్రూ అయితే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎలిమెంట్ ఫైర్ అవుతుంది, కనిపిస్తుంది. ఫాల్స్ అయితే ఇది కాపీ చేయాలి. ఇది కాపీ లేదా కట్ చేసేస్తాను, ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, ట్రూ అయితే ఈ షో ఫర్మ్ టైటిల్ అనేది ట్రూ అయితే ఈ యాడ్ ఫర్మ్ అనే బటన్ కనిపిస్తుంది, లేదు అంటే ఎంటీ స్ట్రింగ్ పాస్ చేశారు. సింపుల్. ఇది కండిషనల్ బేస్ మీద ఇప్పుడు ఈ యాడ్ ఫర్మ్ అనేది చూపిస్తున్నాం.
సో ఇప్పుడు ఈ సైడ్ బార్ కాంపోనెంట్ని సేవ్ చేసి ఇప్పుడు మన డాక్యుమెంట్లోకి వెళ్ళి చూడండి, యాడ్ ఫర్మ్ అనే బటన్ కనిపించలేదు. కానీ ఇక్కడతో అయిపోలేదు, ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం కాదు, చిన్న లాజిక్ ఉంది. సో లాగౌట్ చేశాను. లాగౌట్ చేసిన తర్వాత లాగౌట్ అయిపోయాం. లాగౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫర్మ్ బటన్ చూపించట్లేదు. మనకు చూపించాలి కదా. ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ అయితేనే మనకి ఈ యాడ్ ఫర్మ్ అనే బటన్ కనిపిస్తుంది, లేదంటే కనిపించదు. అంటే ప్రతిసారి మనం రిఫ్రెష్ చేయలేం కదా. రిఫ్రెష్ చేస్తే ఇంకా రియాక్ట్కు ఉన్న అడ్వాంటేజ్ ఏముంది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనం అప్లై చేయొచ్చు. అదేంటి అంటే, ఎప్పుడైతే ల్యాండింగ్ పేజ్లో మనం లాగౌట్ అయిపోతున్నామో, లాగౌట్ అయిన వెంటనే మనకి ఈ లాగౌట్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ ఫైర్ అవుతుంది కదా. ఈ లాగౌట్ హ్యాండ్లర్ ఫంక్షన్ ఫైర్ అయితేనే మనం ఈ డాక్యుమెంట్ నుంచి లాగౌట్ అవుతున్నాం. ఈ లాగౌట్ అయితేనే అప్పుడు ఈ లోకల్ స్టోరేజ్లో ఉన్న ఈ డేటా అంతా క్లియర్ అయిపోతుంది. సో సింపుల్గా ఈ లాగౌట్ హ్యాండ్లర్ ఈ ఫంక్షన్కే ఇక్కడ మనం ఈ షో ఫర్మ్ టైటిల్ ఉంది కదా, దీన్ని ట్రూ చేసేద్దాం. సింపుల్. ఇక్కడ ఇప్పుడు సెట్ షో ఫర్మ్ టైటిల్, దీన్ని ట్రూ చేసి డాక్యుమెంట్ సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన అప్లికేషన్లోకి వచ్చి ఇక్కడ లాగిన్ చేస్తున్నాను. అపోలో పేరుతో 1 2 3 4 లాగిన్ అయ్యాం. సక్సెస్. ఓకే, చూడండి, యాడ్ ఫర్మ్ అనే ఈ బటన్ ఇప్పుడు లేదు. అయితే ఎప్పుడు లేదు? మన రెస్టారెంట్ అనేది ఇక్కడ మన ఫర్మ్ అనేది ఉంటే. లోకల్ స్టోరేజ్లో మనకు లాగిన్ టోకెన్, ఫర్మ్ ఐడి, ఫర్మ్ నేమ్ 3 ఉన్నాయి. సో ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు చూద్దాం. ఫైనల్గా లాగౌట్ చేశాను. లాగౌట్ అయిన వెంటనే చూడండి, యాడ్ ఫర్మ్ వచ్చింది కదా. ఇదే కదా మనకు కావాల్సిన లాజిక్. మనం ఎప్పుడైతే లాగిన్ అవుతామో మనకి ఫర్మ్ నేమ్ అనేది ఉంటే ఈ యాడ్ ఫర్మ్ అనే బటన్ కనిపించకూడదు. చూడండి, లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ నుంచి ఈ యాడ్ ఫర్మ్ అనే బటన్ ఎగిరిపోయింది. లాగౌట్ చేయగానే యాడ్ ఫర్మ్ వచ్చేసింది. సో ఇలా అన్నమాట. సో ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది. అయితే ఇంకొక స్టెప్ ఉంది. ఇక్కడ చూడండి, మనం లాగిన్ అవ్వకుండానే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, కనిపించవచ్చు, తప్పేం లేదు. ఫర్మ్ నేమ్ ఎంటీగానే ఉంది, ఇది కూడా ప్రాబ్లం లేదు. అయితే ఇలాగా మనం లాగిన్ అవ్వకుండానే ఇవన్నీ ఓపెన్ అవ్వకుండా కూడా మనం చేయొచ్చు. సో దానికి కూడా ఒక కండిషన్ అప్లై చేద్దాం.